ఓం నమో గురుభ్యః. షష్ఠ సర్గ 6వ అధ్యాయానికి వచ్చామండి. దీనికి అష్టాధ్యాయి అని పేరు. ఈ గ్రంథానికి అష్టాధ్యాయి అని మరొక గ్రంథం పేరున్నది ఇంతకు పూర్వం. అది ఛాందోగ్య ఉపనిషత్. దానికి అష్టాధ్యాయి అని పేరు పెట్టారు శంకర భగవత్పాదులు, ఎవరో కాదు. అంటే 8 అధ్యాయాలున్న ఉపనిషత్ అని అర్థం. మళ్లీ ఇదొక అష్టాధ్యాయి తయారైంది మనకు. ఇందులో 6వ సర్గ. సర్గ అన్నా అధ్యాయం అన్నా రెండొకటే. రామాయణంలో 6 కాండలు ప్లస్ 1 7 కాండలు అనుకోండి. అంటే ఉత్తరకాండతో సహా కాండ అన్నారు దాన్ని. అధ్యాయం అనకుండా కాండ అన్నారు. ఒక్కొక్క కాండలో సబ్ డివిజన్స్, అవాంతర శాఖలు ఉన్నాయి చూడండి. వాటికి సర్గ అని పేరు పెట్టాడు వాల్మీకి. 8వ సర్గ. 8వ కాండలో 8వ సర్గ నడుస్తూ ఉన్నదని. పోతే ఇప్పుడు షష్ఠ సర్గ. అయ్యా, సుఖ దుఃఖక అనుభవం. సుఖం దుఃఖం మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇదే సమస్య అసలు. భోగ్ और భోగం के సాధన విషయ ఇంద్రియ. భోగం అంటే అనుభవం, ఆ అనుభవానికి సాధన సంపత్తి. అదేంటంటే ఇంద్రియాలు మొదలైనవి. మా ఇంద్రియాలే కాదు, అనుభవించటానికి మన దగ్గర ఇంద్రియాలు ఉండాలి, అనుభవించేటువంటి సామగ్రి ఉండాలి. అది బాహ్యమైన విషయం. విషయం ఇంద్రియం అండి. ఈ రెండింటి లావాదేవీనండి. అదేనండి సంసారం. ఇంద్రియాలు మన దగ్గర ఉన్నాయి, విషయాలు బాహ్యంగా ఉన్నాయి. బ్రహ్మ సే లేకర్ చింటి తక్ సమహీ హై. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చీమాదోమ వరకు అందరికీ సమానమైనట ఈ అనుభవం. ఇంద్రియాలుంటాయి, వాళ్ళకు విషయాలుంటాయి. అనుభవించక తప్పదు. బ్రహ్మదేవుడు మాత్రం అనుభవించటం లే సత్యలోకంలో కూర్చొని. న్యూనాధిక్ నహి. ఇందులో తేడా లేదట. హెచ్చు తగ్గులు బ్రహ్మానుభవమైన ఒకటే, అంటే బ్రహ్మదేవుడి అనుభవం అని. ఏంటి పిపీలికాదుల అనుభవమైనా సరే ఇంద్రియాల ద్వారానే ప్రపంచంతో సంబంధం. ఇదే రిలేటివిటీ. దీనివల్ల తప్పదు. విచారే వినా న్యూనాధిక్ భాసుతి హై. ఎంతవరకు హెచ్చు తగ్గులు కనిపిస్తాయంటే విచారణ లేనంత వరకు. విచారణ చేస్తూ ఇచ్చావో హెచ్చు లేదు తగ్గు లేదు, అంతా ఒకటే. సమ్యక్ విచారే నహితో న్యూనాధికత దేఖకర్ తప్త రహతీ హై. మరి ఈ సంసారం సమస్య ఏమిటంటారు? ఏమిటా? నువ్వు విచారణ చేయనంత వరకు హెచ్చు తగ్గులు కనిపిస్తాయని చెప్పాం కదా. ఆ హెచ్చు తగ్గులు చూచి తప్పిస్తుంటామట, మథన పడుతుంటాం. తగ్గు దశలో ఉండడం ఎవడికి ఇష్టం లేదు. అంతకంతకు అధికమైన ఆనందం అనుభవించాలనే కోరిక, అది నెరవేరదు. నెరవేరకపోతే జీవితం విఫలమని భావి. అధికకి ప్రాప్తికి ఇచ్ఛా హోతీ హై. అంతకంతకు పైకి రావాలని కోరిక ప్రతివాడికి. న్యూన్మే అహంకృతి హోతీ హై. అరే, చాలా తగ్గు స్థితిలో ఉన్నామే, ఇది పోగొట్టుకోవడం ఎలాగానే అహంకారం. సర్వప్రకార సమ వస్తువు మే దే దోనో నహి. ఎన్ని విధాలుగా చూడండి, సమమైన దానిలో తేడా ఉండదు. ఆ సమం బ్రహ్మం. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః పండితా సమదర్శినః. భగవద్గీతలో సమ సామ్య సమత్వ ఏమన్నాను? సమ సామ్య సమత్వ. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట తరచుగా వస్తుంటుంది. నోట్ చేసి పెట్టండి ఎప్పుడైనా. ఇవన్నీ కూడా చమత్కారంగా మనం చేయవలసిన పరిశోధనలండి. అయినా చూద్దాం ఎన్ని చోట్ల వచ్చింది సమత్వ సామ్య. ఏషాం సామ్యే స్థితం మనః. సమత్వం యోగ ఉచ్యతే. నిర్దోషం హి సమం బ్రహ్మ. ఏదో ఒకటి వస్తుంటుంది. ఈ సమమే బ్రహ్మస్వరూపం. చూశారా? ఎందుకని సమం? సామాన్యమని అంటే అర్థం ఏమిటి? సమానంగా పరుచుకొని, ఆ సమానమేగా సర్వత్రా పరుచుకొని ఉన్నటువంటి తత్వంలో తేడా రాదు. ఇప్పుడు ఆకాశంలో తేడా వస్తుందా? వాయువులో వస్తుంది, తేజస్సులో వస్తుంది. సర్వత్రా ఉండదుగా. జలంలో వస్తుంది, పృథివీలో వస్తుంది. ఈ పృథివీ నుంచి తయారైన మనబోటి శరీరాల్లో వస్తుంది. తర్వాత అజ్ఞాన్ అప్నే స్వరూప్ కే అన్పహచాన్ సే హోతే హై. మరి ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ సమత్వాన్ని గుర్తించవచ్చు కదా, మనం బాగుపడవచ్చు కదా. ఎందుకు బాగుపడలేకపోతున్నాం? ఏమి కర్మే నిజంగా. ఏం కారణం? అజ్ఞానం వల్ల. ఏమిటండి అజ్ఞానం? ఆ జ్ఞానం ఉంది కదా. లోక జ్ఞానం ఉన్నది, శాస్త్రజ్ఞానం ఉంది, కళాజ్ఞానం ఉన్నది, ధర్మజ్ఞానం. ఎన్ని జ్ఞానాలు మేము దగ్గర పెట్టుకుని ఉంటే అజ్ఞానం అంటారు. మీకు ఈ 4 జ్ఞానాలు చాలవు. ఒక్క జ్ఞానం కొరతపడ్డది.
అది ఆత్మజ్ఞానం. మీరు ఎంత కృషి చేసినా అనాత్మ ప్రపంచంలో చేస్తున్నారే తప్ప విడిచి ఆత్మలో ఏమైనా తొంగి చూచారా ఇంతవరకు? అదే రిలీజియస్ సెన్స్ ఉంది కదండి. ఏమిటి రిలీజియన్? స్వర్గం ఉంది నరకం ఉంది అనుకోవడమా? జన్మలున్నాయి జన్మాంతరాలున్నాయని భావించటమా? అదే అది పెద్ద జ్ఞానం అని సంతోషిస్తున్నావా? అది కూడా అనాత్మే. స్వర్గం నీకంటే భిన్నం కాదు, లేకపోతే అక్కడికి వెళ్లాలని ఎందుకు కోరిక నీకు? నరకంలో పడిపోతామని భయం కాదు, అందువల్ల ఎందుకు ఆ నరకాన్ని దూరంగా చూస్తున్నావు? అంటే నీకు అన్యంగా చూచేదాని వల్లనే నీకు కష్ట సుఖాలు ఏర్పడుతుంటాయి, తెలుసుకో. అదే అజ్ఞానం అనడం. మేము సర్వత్రా పరుచుకొని ఒకే తత్వం ఉన్నప్పుడు అప్పుడు స్వర్గమేమిటి నరకమేమిటి చెప్పు? పూర్వజన్మలేమిటి ఉత్తర జన్మలేమిటి కర్మేమిటి జ్ఞానమేమిటి? ఏమిటి తేడా? అజ్ఞాన్ అప్నే స్వరూప్ కే అన్పహచాన్నే సే హోతే హై. నీ స్వరూప జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం అని అంటున్నాం. మీకు 4 జ్ఞానాలు స్వరూప జ్ఞానం కాదు, స్వరూపానికి అన్యమైన జ్ఞానం. చూసారా? ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ యూ పొజెస్, నాట్ ది సబ్జెక్టివ్ కాన్షియస్నెస్. और को अपने से भिन्न స్థాపన కర్. ఎప్పుడైతే నీకు సర్వము నేనేననేటువంటి దృష్టి లేదో అప్పుడు నేను శరీరం మేరకే ఆగిపోయింది. అదే జీవుడు. మరి శరీరం దాటిపోతే ఏముందా? ప్రపంచం. మరి ఆ ప్రపంచం వల్ల కష్టసుఖాలు కలుగుతున్నాయి. ఎవరు కారణం? ఎవరా? ఈశ్వరుడు. ఇంకోటి తయారయ్యాడు. ఆ ఈశ్వరుణ్ణి మనం మంచి చేసుకుంటే మంచి జరుగుతుంది, లేకపోతే ఆయన కోపం వస్తుంది, మన ప్రాణం తీస్తాడు అనే ఒక భయం. అందువల్ల ఆయనకు ఆరాధనలు చేయలేక చూస్తున్నాం. చూచావా ఎంత దూరం పోయిందో వ్యవహారం? అదే చెబుతున్నాడు. అజ్ఞాన్ అప్నే స్వరూప్ కే అన్పహచాన్నే హోతే హై और को अपने से భిన్న స్థాపన కర్. ఇంకెవళ్ళో నీకంటే భిన్నంగా చూసుకొని వాడిని స్థాపించామట. ఈశ్వరుణ్ణి మనం స్థాపించి और ముక్తి కా సహాయక్ మాన్కర్. అయ్యా దీనిలోంచి ఎప్పుడు బయటపడేస్తావయ్యా మహానుభావ అని ఆయన ప్రార్థించలేక చూస్తున్నాం. ఈశ్వర్ మేరీ ముక్తి కరేగా. ఆ ఈశ్వరుడే నాకు ఎప్పటికైనా మోక్షం ప్రసాదించాలి. ఆప్కో అర్థి, నేనాయన్ని అర్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఆవుర్కో దాత, నేనేమో యాచకుణ్ణి, వాడేమో నాకు దానం చేసేవాడా. ముక్తిని సిగ్గులే నీకో? మోక్షం ఒకడు దానం చేస్తాడట్రా నీకో? మోక్షం అంటే అర్థం తెలుసు అసలు నీకు? బయటపడడం. దేని నుంచి బయటపడతావు చెప్పు? నీకు అన్యమైన పదార్థంలో నుంచి నువ్వు బయటపడాలి. నీకు అన్యమైన పదార్థం ఏది చెప్పు? చెప్పలేవు. నీ శరీరం దగ్గర నుంచి అన్యమే. దేనిలో నుంచి బయటపడలే నువ్వు. ఇదే నేనని వాటేసుకున్నావు. మొదటి తప్పు. 2, నీకు అన్యంగా మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నావు. అది నీలో కలుపుకోలే. అది 2వ తప్పు. 3, ఈ విధాలకి ఉన్న కర్మకు ఉపాకర్మ అని ఒక ఈశ్వరుని నెత్తిన పెట్టుకొని వాడికి ముక్కుబళ్ళని చెల్లించలేదు. అది 3వ తప్పు. వాడు నాకు మోక్షం ఇవ్వవలను, వాయిస్తా చెంప. ఈశ్వరుడు ఇస్తాడ్రా? ఈశ్వరుడు ఇచ్చేట్టయితే ఒక్కటే ప్రశ్నేస్తా, అందరికి ఎందుకు ఇవ్వకూడదు మూకుమ్మడిగా? ఇప్పుడు దేవాలయంలో ప్రసాదం అందరికీ పంచిపెట్టినట్టు ఆ ఈశ్వరుడికి ఏం రోగం? అందరికీ మోక్షం బారేయకూడదు? ఎవడూ బద్ధుడు లేడుగా, వాడికి ఆ శక్తి ఉందిగా. నువ్వు చెప్పినట్టు వాడికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఎందుకు కాను అందరినీ అనుగ్రహించకూడదని అడుగుతున్నా. చెప్పో. అనుగ్రహించకపోగా పుణ్యాత్ములేమో నానా బాధలు పడుతున్నారు, పాపాత్ములు బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతున్నారు. ఈ హేతువాదానికి జవాబు నీవు కాదు కదా, నీ తాత చెప్పలేడు. నోరు మూసుకో. కనుక ధర్మపురుషార్థం కూడా వేస్ట్. ఆప్కో అర్థి, నువ్వేమో వాడిని కోరేవాడివి. ఆవుర్కో దాత, జాన్నా హి అజ్ఞాన్ హై. ఎవడు చెప్తాడు? ఇంత తెగేసి చెప్పేవాడు ఎవడండి? తెగేసి. అందుకనే పక్షపాత రహిత. నాకేం పక్షపాతాలు లేవు. రిలీజియన్ను అప్హోల్డ్ చేసేంత అజ్ఞానులంగా మేము. ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాం, ఎక్కడ కాదంటాం అక్కడ తోచదలపాలి. या नहीं अज्ञान है, नहीं तो వేద్ कहते हैं मैं एक ही ईश्वर అనేక రూప్ हूं. వేదం ఏమని చెబుతున్నదయా? నీకు సపోర్ట్ ఉందా వేదం? వేదం ఏమని చెబుతున్నది? ఒకే ఒక పదార్థం అనేక రూపాల్లో భాషిస్తున్నదని చెప్పిందా లేదా? అది ఆత్మస్వరూపం అని చెప్పిందా? నీకు అనాత్మగా భిన్నంగా ఉందని ఏమన్నా చెప్పిందా? జైసే స్వప్నద్రష్ట ఏక్ హీ అనేక రూప్ హోతా హై. కావాలంటే నీకు ఒక దృష్టాంతం నువ్వు చక్కగా అన్వయించుకొని చూడవచ్చు. నీకు రాత్రి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒకటే అనేకమై కనపడుతున్నదా, లేకపోతే అనేకం వాస్తవంగా ఉన్నాయా? అడుగుతున్నా చెప్పు. ఆ స్వప్న ప్రపంచం కూడా ఒక ప్రపంచమేగా, దానిలో ఒక దేవుడు ఉన్నాడుగా.
స్వప్నంలో ఒక దేవాలయం ఉందిగా, స్వప్నంలో నువ్వు ఎక్కడికో కాశీకో కంచికో వెళ్ళినటువంటి స్వప్నం వస్తుందా రాదా? అక్కడ గుళ్ళోకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నావా? అక్కడ దేవుడు కనిపించాడా నీకు? ఆ దేవుడు దేవుడా? ఆ గుడి గుడే? ఆ శరీరము నీ శరీరమా? అప్పటికి ఆ జీవుడు లేడు, ఆ గుడి లేదు, ఆ ప్రపంచం అన్నమాట గుడి అంటే. ఆ గుడిలో ఉండే దేవుడు లేడు, ఈశ్వరుడు లేడు. ముగ్గురు ఎవరు? నీ ఆత్మస్వరూపమే అలాగా భాషిస్తున్నది. ఆ స్వప్నంలో ఏదో సూత్రం, అదే సూత్రం జాగ్రత్తలో కూడా రా బాబు. అన్వయించుకోలేక తికమక పడుతున్నావు. అందరూ చెప్పేవాళ్లే, చేసేవాడు ఒక్కడు లేడు. एक को मूल विषय मनुष्य पशु स्थावर जंगमादि విచార్వాన్ కో సమ్ హై. నేనొక్కటే చెబుతా వినండి, మీకు కష్టంగా ఉన్నా సుఖంగా ఉన్నా నా మాట వినండి. స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి అంతా, మనుష్యులేమిటి, పశువులేమిటి, స్థావరాలేమిటి, జంగమాలేమిటి, ఇవన్నీ మూల విషయ, మూల కారణం విషయంలో నా దృష్టితో నువ్వు చూచావంటే విచారవాన్ కో, చక్కగా ఆత్మవిచారణ చేసే మహానుభావులకు సామ్హాయ్ అంత సమానంగా కనిపిస్తుంది. నీకింకా కనిపించలేదనంటే నీవు మనస్సు లెవెల్ దాటిపోలే, నీవు అసలు చక్కగా నిరూపణ చెయ్యలే తత్వాన్ని. వ్యవహార్ కే జో లఘు దీర్ఘ నీచ ఊంచాది భేద్ భాస్తా హై. వ్యవహారంలో నీకు మంచి చెడ్డ కనిపిస్తున్నదనంటే తో ఫల్ కర్మోగా హై, నువ్వు చేసుకున్న కర్మ ఫలం అది. నన్నేం చేయమంటావు? జ్ఞాన దృష్టితో చూస్తే తేడా ఉండదు. ఔర్ అప్నే మూల్కే అజ్ఞాన్ సే భాస్తా హై, నీ మూల స్వరూపాన్ని చూడకపోవటం వల్ల ఇన్ని తేడాలు కనిపిస్తున్నాయి. వృక్షకే, నీకొక దృష్టాంతం చెబుతా. వృక్షకే శాఖ పత్ర ఫల ఫూల్క జో భేద్ భాస్తా హై. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఎన్నున్నాయి? స్వగత భేదం అంటారు దీన్ని. దానిలోనే ఎన్ని తేడాలున్నాయి? శాఖలున్నాయి, కొమ్మలు, పత్రములు, ఆకులు, పండ్లు, పూలు. జో భేద్ భాస్తా హై, ఈ భేదమంతా నీకు ఒకే ఒక చెట్టు అనే పదార్థంలో కనిపిస్తున్నదా లేదా? జో భేద్ భాస్తా హై సో మూల్కే అజ్ఞాన్ సే భాస్తా హై. ఆ తేడా ఎందుకు కనిపిస్తున్నదో చెప్పమంటావా? దాని మూలమేమిటో చూడక. ఆ చెట్టు మూలం దగ్గరికి వెళ్ళు, అదే మూల కారణం అన్నది వాడు. అది ఏకం. అక్కడ పూలు లేవు, పండ్లు లేవు, కాయలు లేవు, ఏమీ లేవు. ఆఖరికి ఆ ప్రకాండం ఉన్నది, ఆ బోధ, దానిలో ట్రంక్ ఆఫ్ ది ట్రీ, దానిలో ఏం కనపడవు నీకు. ఆ ట్రంక్లో నుంచి, అంటే ఆ ప్రకాండంలో నుంచి ఇటు అటు కొమ్మలు వస్తాయి చూడు, ఆ కొమ్మల్లో తేడా. ఆ కొమ్మలకు రెమ్మలు తేడా, ఆ రెమ్మలకు పూలు తేడా, ఆ పూలకు కాయలు పండ్లు అన్నీ తేడా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తేడా? తేడా లేని చోటి నుంచి తేడా పైకొచ్చింది. ఏకంలో నుంచి అనేకం వచ్చింది. ఆ మాత్రం నువ్వు జ్ఞానంలే, అర్థం చేసుకోనక్కర్లే. అస్థిభాతి అనేది ఆ వేరు లాంటిది. దానిలో నుంచి వచ్చిన విశేషాలన్నీ నీకు కనిపిస్తున్నాయంటే ఇది సద్విశేషమని తెలుసుకోక, ఇదంతా అస్థి ఏ అని నువ్వు ఆ మూలాన్ని పట్టుకున్నావంటే ఏ విశేషం కనిపించినా దాని రూపాలే ఇవి అని అర్థం చేసుకోగలవు. మొత్తం ప్రపంచమంతా అర్థమైపోతుంది. ఇకపోతే జీవులు ఎలా అర్థమవుతారండి? ఒకే ఒక జ్ఞానంలో నుంచి వచ్చిన ఆలోచనలే. నీకు కొన్ని ఆలోచనలు వస్తే నీ జీవుడు తయారయ్యాడు, నాకు కొన్ని ఆలోచనలు వస్తే నా జీవుడు తయారయ్యాడు. ఇంతమంది జీవులు ఎందుకు వచ్చారు? ఆలోచనలో తేడా, అనుభవాల్లో తేడా. ఆ తేడా నీ ఆలోచనలో అనుభవంలో లేకుండా అందరికీ ఒకే ఆలోచన ఒకే అనుభవం ఉన్నదనుకో, ఇంతమంది జీవులే లేరు. ఒక్కసారి ఆలోచించుకో నువ్వు. చాలా గొప్ప భావాలండి ఇవి. ఇవి మిస్ కాకూడదు మనం. అందుకే ఎక్కడెక్కడ ఏం చెప్పాడో నోట్ చేసుకొని చదువుతున్నాను నేను. నాకు పరీక్ష పెట్టాడు ఈయన. ఏమవుతుందనంటే చెప్పిందే చెబుతుంటాడు, అది విసుగు. అక్కడ విసుగు. ఆ మాటకొస్తే శంకర భగవత్పాదులు విసుగు లేకుండా వ్రాశాడు. విసుగు లేకుండా. కారణం ఏంటంటే పెద్ద లాజిషియన్ ఆయన, తార్కికుడు. ఎంత తాత్వికుడు అంత తార్కికుడు. చెప్పిన మాట ఒక్కసారే చెబుతాడు. ఇక ఆ తర్వాత హేతుమద్భావం అంటారు, అంటే రీజనింగ్ తో వెళ్ళిపోతుంటాడు ముందుకు. చక్కగా ఫాలో అవ్వచ్చు మనం. కానీ దృష్టాంతాలు అవి కొన్ని తరచుగా ఇస్తుంటాడు. మరి ఇంతకుముందు ఇచ్చాడు కదా అనిపిస్తుంటుంది మనకు. అక్కడ విసుగు. కానీ ఆ సందర్భానికి అనుగుణంగా ఆ దృష్టాంతాన్ని మళ్ళీ అన్వయిస్తే సరికొత్తగా కనపడుతుంటుంది. ఇవన్నీ ఉన్నాయి మెళకువలు.
మరి ఈయన గారు కూర్చొని వ్రాసిన బాప్తు కాదు, అది వచ్చిన గొడవ. ఊరికే చెబుతూ పోతున్నాడు. ఎవరెవరు వస్తుంటే వాళ్ళకి సందేహాలుంటే ఆ సందేహాలు తీర్చడానికి ఒక ఉపన్యాసం దంచి పారేసేవాడు. ఈ శిష్యులున్నారే, వీళ్లకు మంచి చెడ్డ తెలియదు, వెంటనే నోట్ చేసుకుంటుండేవాళ్ళు. ఆ నోట్స్ అంతా పోగు చేసి పుస్తకం తయారై. అందుకనే విలువైన భావాలు మరుగుపడిపోతుంటాయి. అది వచ్చిన గొడవ. अपने स्वरूप का पहचानना जो मुक्ति है सत्संग से प्राप्त होती है. అయితే ఇప్పుడు బాగానే చెప్పారంటే మీరు, ఆ జ్ఞానం అనేదే అన్నిటికీ అనర్థాలకు కారణం అన్నారు. మరి పురుషార్థానికి ఏమిటండి కావాల్సింది అంటే జ్ఞానం. ఏం జ్ఞానం అండి? ఇప్పుడు మీకున్న జ్ఞానం కాదురా బాబు. జ్ఞానం అనగానే మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు, అబ్బా నేను జ్ఞానినని. నో, ఆత్మజ్ఞానం ఉంటే చెప్పు నా దగ్గర, లేకపోతే వెళ్ళిపో. ఇది మనం చివరి 4-5 రోజులు చెప్పుకుందాంలేండి. నేను అన్నీ నోట్ చేసి పెడుతున్నాను. ఆత్మ అంటే ఏమిటి, దాని జ్ఞానం ఏమిటి, గొడవ. ఇప్పుడు మాటిమాటికి వచ్చే భావాలన్నీ పోగు చేసుకొని కూర్చొని ఉన్నా నేను. ఒక్కొక్కటి పట్టుకొని సాగదీయడం చేస్తా. మీరు సహకరించాలి. మిమ్మల్ని అడుగుతూ ఉంటా, మీరు చెబుతూ ఉండాలి. వర్క్షాప్ రన్ చేస్తా. వర్క్షాప్ అంతే. వర్క్షాప్ లక్షణాలు ముందు చెప్పి తర్వాత నేను మాట్లాడతా. బాగుంటుంది. మీరంతా ఇన్వాల్వ్ అయితే మాకు చాలా సంతోషం. అందరికీ మనసుకు వస్తున్నదా లేదా అంతే. రాకపోతే చెప్పు, ఏమి కారణం. ఈ స్వరూప జ్ఞానమే మాకు కావాల్సి. ఆ జ్ఞానంలో అన్ని జ్ఞానాలు కలిసి వస్తాయి. అవి ఎలా కలిసి వస్తాయని తర్వాత చెప్పుకుందాం. సామాన్యంలో విశేషాలు కలిసి వస్తాయి, అది రహస్యం. జలం అనే దాని జ్ఞానం నీకుంటే చాలు. తరంగ జ్ఞానం ఉండక్కర్లేదు, బుద్బుద జ్ఞానం ఉండక్కర్లేదు, పేన జ్ఞానం, అన్నీ అవే. ఆ జలమే వివిధ రూపాల్లో కనబడుతున్నదని అర్థం చేసుకోవటమేనండి జ్ఞానం అంటే. ఇంకేంటి? అప్నే స్వరూప్ కా పహచాన్నా జో ముక్తి హై. కనుక మోక్షం అంటే ఏదో కాదండి, మిఠాయి పొట్లం కాదు. నీ స్వరూపం ఏమిటో నువ్వు గుర్తించటమే మోక్షం. గుర్తిస్తే తర్వాత మోక్షం వస్తుందని అనుకోవడం కూడా పొరపాటే. ఇది గుర్తించడం ఒక పని, మోక్షం వచ్చి ఒళ్ళో పడడం ఇంకొక పని అనుకోకు. నువ్వు గుర్తిస్తూ ఉన్నావనంటేనే ముక్తుడు అయిపోతున్నావు. అయితే ఈ జ్ఞానం మాకు ఎలా అడబడుతుందో చెప్పండి. పోనీ ఈ జ్ఞానమా సత్సంగసే ప్రాప్త హోతే. ఒక్కటే మాట. నువ్వు ఇంకా ఏ చేసినా కూడా కుదరదు. నువ్వు ఆరాధనలు చెయ్యి, అలంకారాలు చేసుకో, ఏమైనా గానీగాక జ్ఞానం లేకుండా నీకేది రాదు. ఆ జ్ఞానము శ్రవణ మననాదుల వల్ల గాని రాదు. శ్రవణ మననాలు సత్సంగం వల్ల గాని నీకు ఏర్పడవు. पंचभूत रूप शरीर सहित सर्वनाम रूप जगत मृग तृष्णा के जल के तरंग के समान है. అప్పుడు తెలుస్తుంది నీకు అనాత్మ అంతా వట్టిదేనని. నీవు ఆత్మను గుర్తించక ఆత్మ అనాత్మ అని రెండుగా విభజించి చూస్తున్నావు. ఆత్మనే నువ్వు గుర్తిస్తే అనాత్మ లేదు. నువ్వు రజ్జువునే గుర్తిస్తే సర్పం లేదు. రజ్జువును గుర్తించక ఇది పామా తాడా పామా అని సందేహిస్తున్నావు. వికల్పం అక్కడ ఉంటుంది నీకు. జ్ఞానం లేనప్పుడే వికల్పం అంటే ఇదొక సూత్రం అండవు. జ్ఞానం అనేది పూర్తిగా కలిగితే నీకు నిర్వికల్పమేది, ఇంకా వికల్పం లేదు. అదే చూస్తున్నాడు. పంచభూత రూప శరీర సహితట అంటే పంచభూతాలేమో జగత్తు, శరీరమేమో జీవ జగత్తులు. ఈ రెండు సర్వనామరూప జగత్. దీనికి అంతటికీ నామరూపాలని పేరు పెట్టాం. మృగతృష్ణిక జల్కే తరంగకే సమాన. ఒక ఎండమావుల నీళ్లల్లో నుంచి వచ్చే అలల లాంటివి. అసలు ఎండమావులే లేవు, అలలు ఎక్కడుంటాయి? అంటే అజ్ఞానం ఆధారం చేసుకుని హేతుదగులు కనబడుతున్నాయి. మూల ఇన్ సర్వక చైతన్య ఆత్మ. అయితే ఈ అబద్ధానికి అంతా ఒక నిజం ఆధారం. ఇదొక చమత్కారం. అబద్ధానికి ఎప్పుడూ ఆధారం నిజం. ఇవన్నీ బాగా నోట్ చేసుకోవాలి. మనసుకు బాగా పట్టాలి. ఏమిటనుకుంటున్నారు? లేకపోతే వేస్ట్ అయిపోతాయి. అబద్ధానికి నిజం ఆధారం. ఇది నోట్ చేయి. నేను అడుగుతానమ్మాయి, ఆ రోజు మీరు నోట్ చేయండి. నేను మర్చిపోయినా మీరు మర్చిపోకూడదు చెబుతున్నా. ఇదొక విలువైన మాట అండి, విలువైన మాట. ఎలాగా అని అడిగితే నేను చెప్పగలిగి ఉండాలి. మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలిగి ఉండాలి. మృగతృష్ణకే జల్కే తరంగికే సమాన్ హై. మూల ఇన్ సర్వక చైతన్య ఆత్మ హై. చూచారా? ఈ అబద్ధానికి అంతా మూల కారణం ఆత్మేనట. అజ్ఞానం అనటం లేదు. అజ్ఞానానికి ఆధారం ఏమిటో మేము అడుగుతున్నాం.
నువ్వు వీటికి ఆధారం అజ్ఞానం అన్నావు. అజ్ఞానానికి ఆధారం? అజ్ఞానానికి ఆధారం ఏముంటుందండి? ఉండేది ఒకటే, ఇంకా జ్ఞానం. జ్ఞానం అజ్ఞానం రెండే కదండి. అందులో అజ్ఞానం అనికి ఆధారం ఏమిటని మేము అడిగాం. అడిగితే ఇంక నువ్వు దేన్ని చూపాలా? జ్ఞానాన్నే చూపు. ఇప్పుడు ఆ పొగకు ఆధారం ఏమిటి? ఆ మంట. మంటలాగా ఉన్నదా పొగ? పొగలాగా ఉన్నదా మంట? కానీ మంట లేకపోతే పొగ రాదు. అది ఆధారం. దీనికి భిన్నంగా కనపడుతుంటుంది, కానీ అది ఆధారం. అది చమత్కారం, అది మాయ. ఏంటనుకుంటున్నారు? వెలుగు నీడకు ఆధారం. వెలుగు లేకపోతే నీడ ఏర్పడదు. ఆ దీపం చుట్టూ పరివేషం అంటారు దాన్ని. కీ నీడ అంటుంటారు. క్రింది నీడ, క్రీ నీడ. ఆ బార్డర్ దాటితే నల్లగా కనపడుతుంది చీకటి. ఆ లోపల తెల్లగా వెలుగు కనపడుతుంది. వెలుగు సృష్టించింది ఆ నీడను. ఇప్పుడు నీవు ఎండలో నడిచిపోతున్నావు, నీ నీడ వస్తున్నది పక్క. ఆ నీడకు ఆధారం నీ శరీరం. నిజం ఇది, అది అబద్ధం. బింబం ప్రతిబింబం. నువ్వు ఇష్టం ఏదైనా చూపో. ఆ అద్దంలో నీ నీడ పడ్డది, అది అబద్ధం. ఆ అబద్ధానికి ఆ ప్రతిబింబమే అబద్ధం. దానికి ఆధారం నీ బింబం. నువ్వు అబద్ధం కాదు. హాయిగా ఉంటుంది విచారణ చేస్తుంటే. ఇలా చెయ్యాలండి. మోహలిన్ సర్వగా చైతన్య ఆత్మ హై. ఆనందంగా ఉన్నది. वासुकर्ण ने कहा, हे पुत्र, स्वप्न प्रपंच विषय जैसे उत्पत्ति विनाश कोई कर्मों में कोई मुक्त कोई सुखी कोई दुखी होता है. ఓ స్వప్న ప్రపంచంలో చూడండి, ఒకని జైల్లో బారేశారు, వాడు బద్ధుడై చూస్తున్నాడు. ఇంకొన్ని విడుదల చేశాడు, వాడు ముక్తుడు అన్నారు. అంతా వట్టిదే. అక్కడ మోక్షం వట్టిదే, బంధం వట్టిదే. దీని స్వప్నంలో ఇత్యాది అనేక ప్రకారకి జో ప్రతీతి హోతీ హై. అలాగే ఏదేదైతే నీకు భాషిస్తుంటుందో, ప్రతీతి అంటే భాషన, ఏది భాషిస్తుంటుందో స్వకేవల్ నిద్రారూప్ అవిద్యాకర్ హై. అక్కడ ఆ స్వప్నంలో ఇన్ని తేడాలు కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఏమిటయా? నిద్ర. ఆ నిద్ర అంటే ఏమిటయ్యా? అవిద్య, అజ్ఞానం. అజ్ఞానం అనే నిద్రలో నీకు ఇన్ని తేడాలు కనిపిస్తున్నాయి. అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా నాయన. వాస్తవసే స్వప్న ద్రష్టామే నహి. అక్కడ వాస్తవంగా స్వప్న ద్రష్టలో తేడా లేదో, తైసే హీ అప్నే స్వరూప అధిష్టానికి అజ్ఞాన్సే విషమతా భాస్తి హై. నీ స్వరూప జ్ఞానం లేకపోయేసరికి ఈ వైషమ్యం కనిపిస్తున్నది. అక్కడ కూడా అంతే కదటయ్యా. పక్క మీద పడుకున్నావు, నిన్ను నువ్వు మర్చిపోయావు. అదే స్వరూపం మర్చిపోవడం, ఆత్మజ్ఞానం లేదని. నీకు నీవెవరో నీకు తెలియకుండా పడిపోయావు. అప్పుడేం కనపడ్డది? నీవెన్ని కనపడ్డాయి. ఎన్ని? 1,00,000 ఎన్ని? నీవంటే ఒకడవే, నీకు కనిపించేవి లక్షల కోట్లు. అలాగే ఇప్పుడు నీవు ఒకడవే, నీ జ్ఞానం ఒకటే. మరి ఏమిటి పెండ్లాం బిడ్డలు, ఇళ్ళు వాకిళ్ళు, సుఖాలు దుఃఖాలు, మంచి చెడ్డ ఎందుకు కనపడుతున్నాయి? తెలుసుకో. ఎందుకు కనపడుతున్నాయంటే ఆ స్వప్నాన్ని, ఆ దృష్టాంతాన్ని ఎందుకు ఇస్తున్నాం మేము? పనిలేక ఇస్తున్నామా? మాండోక్య సారం ఇది. మహానుభావుడు ఆయన మాట్లాడాడంటే ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని బ్రహ్మసూత్రాలు, ఎన్ని భగవద్గీతల సారమో అక్కడ కనపడుతుంటుంది. ఓపికగా చదివి వినాలి. ఓపికగా, చాలా ఓపిక ఉండాలి ఈయన చదవడానికి. ఈస్ చైతన్య సే భిన్న కౌన్ హై. ఆ చైతన్యం కంటే వేరుగా అక్కడ ఏముంది? నీ జ్ఞానానికి వేరుగా స్వప్నం ఎక్కడుంది? జో దేఖే, చూస్తూ కూర్చున్నావే, ఏం చూస్తున్నావు నువ్వు? పురుషుకో విచార్ కర్నా చాహియే. ఏమైనా చెప్పండి, మీరు బద్దకిస్తున్నారు, మీరు సోమరులు, మీరు విచారణ చేసి తీరవలసిందే. కేసు విచారణ చేసినట్టు మీరు విచారణ చేయాలయ్యా. ఊరికి కూర్చొని తేడా కనిపిస్తుంటే ఇదంతా నిజమే అనుకుంటే బోల్తా పడతావు ఎప్పటికైనా. ఈ కనిపించేది నిజమా అబద్ధమా అని పరిశోధించనక్కర్లే. ఈ జడ సంఘాత్కి చేష్ట కౌన్ కర్తా హై. అసలు ఏదో జడమైన ఈ శరీరం ఇలా కదులుతున్నదంటే, ఇలా నోరు తెరిచి మాట్లాడుతున్నదంటే, పుస్తకం చదువుతున్నదంటే కళ్ళు పెట్టుకొని చూసి, ఎవరిదంతా? ఒక శవం చేస్తుందా ఈ పని? తేడా చూడు మరి. అది శరీరమేగా, అది ఎందుకు చేయదు ఈ పని? ఈ శరీరం ఎందుకు చేస్తున్నది? శరీరం కాదన్నమాట చేయడం. అప్పటికి శరీరం లోపల ఒక ప్రిన్సిపల్ ఉన్నది, ఒక శక్తి ఉన్నది, ఒక పవర్. అది కనపడకుండా ఈ కనపడే శరీరం ద్వారా అన్ని పనులు చేస్తున్నది. జిస్ చైతన్యకర్ ఏ సంఘాత్ చేష్టా కర్తా హై.
ఏ చైతన్యం ద్వారా అయితే ఇదిగో ఈ సంఘాతం, ఈ శరీరం ఇన్ని పనులు చేస్తున్నదో, వహీ మేరా రూప్ హై, ఇది కాదు నా స్వరూపం, అది నా స్వరూపం అని ఎందుకు అర్థం చేసుకోవు? ఎందుకు చేసుకోవు నువ్వు? ఈ బల్బే నీ స్వరూపం అంటే కరెంటు, ఈ ఫ్యాన్ నీ స్వరూపమా అని అడిగితే ఆ కరెంటుకు ఉండే తెలివి కూడా మనకు లేదు. ఇదంతా మీడియం అండి, ఇది ఉపాధి. నాకు అయితే నేనుంటేనే అది తిరుగుతున్నదండి, నేనుంటేనే అది వెలుగుతున్నదండి, అదనదు. అప్పటికి ఏది అసలు విద్యుత్ అంటే ఏది? శక్తి. ఇదో వ్యక్తి, దాని వ్యక్తి ఇది. అది బయట పడితే, మొన్న కూడా చెప్పాను నేను, దేవతా భూతం. ఆ శక్తి దేవత, ఆ వ్యక్తి భూతం, సృష్టి అంతా భూతం, సృష్టికర్త దేవత. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఇద్దరు మనలో ఉన్నారు. అది వచ్చిన తావుదంపులు మనలోనే ఉన్నారు, మనకు కనపడరు. మనలో ఉండే జ్ఞానశక్తి అది దేవత. మన జ్ఞేయమైన ఈ శరీరం అంతా, ఇంద్రియాల అవయవాలు అంతా భూతం. ఇది ఉపాధి. ఈ ఉపాధి ద్వారా ఇప్పుడు నేను నోరు పెట్టుకుని మాట్లాడుతున్నానంటే దేవత మాట్లాడుతున్నది. దానికి ఉపాధి ఏది? నోరు, వోకల్ కార్డ్స్, సమస్తం. ఇది దానికి కావాలి అంటే బయటపడడానికి కాకపోతే ఇది అక్కర్లే. ఇది వస్తుంది, ఇది ఒక పాయ్. నోట్ చేయి, నువ్వు కూడా కూర్చుంటావు, నీతో పెద్ద ఇబ్బంది చేస్తుండు. ఈ భావాలు మళ్ళీ మనం మర్చిపోకూడదు. 4-5 రోజులు చెప్పుకోవాలి. అప్పుడు ఖాళీ గమలే వాళ్ళకు మనం న్యాయం చేకూర్చిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఆయన ఉపదేశం అంతా వేస్ట్ అయిపోతుంది. जिस चैतन्य कार्य संघात चेष्टा करता है वही मेरा रूप है, नाम रूप व्यवहार जगत का है. అయితే మరి నామరూపాలన్నీనో ఇది జగత్తుకి అప్పచెప్పు. ఇది ఉపాధి. నువ్వు ఉపాధి కాదు, నీది ఉపాధి, నీవు ఉపాధి కాదు. అర్థమవుతున్నదా? జో పరంపరా విచారేతో నామరూప భీ ఆత్మారూప. ఇది అర్థం చేసుకో. మరి ఇంతవరకు అర్థమైనది కదా, ఇప్పుడు ఇది అర్థం చేసుకో. పరంపరా విచారేతో పైకి చెబుతున్నప్పుడు ఇది నీ రూపం కాదు అని అన్నాడు చూడండి. ఈ శరీరం దీని ద్వారా పనిచేస్తున్నది ఏదో అది నీ రూపం అన్నాడు చూడండి. ద్వైతం వచ్చింది. అది ఆ మాటలు అర్థం చేసుకునేటప్పుడు మహా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ద్వైతం అద్వైతం కమ్లీ వాళ్ళ ఏం చెబుతున్నాడు? నీవు వేరు, చూచారా తేడా చూపిస్తున్నాడు. ఈ శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ నీ ఉపాధులు, వీటి ద్వారా నువ్వు పనిచేస్తున్నావు. నీ స్వరూపం అది గాని ఇది కాదు అని ఆంక్ష పెట్టాడు. ఇప్పుడు అద్వైతం ఎలా అయింది? వెంటనే ఆయన ఏమని చెబుతున్నాడో చూచారా? అది గమనించవలసింది మనం. జో పరంపరా విచారేతో, ఇంకా లోతుకు దిగి నువ్వు విచారణ చేసేలాగా అయితే నామరూప భీ ఆత్మారూప. అర్థం చేసుకో. మరి ఈ నామరూపాలు కూడా ఆత్మే. ముందు కాదని చెప్పి ఇదేనండి వచ్చిన గొడవ. ఇది ఈ సూక్ష్మం తెలియకపోతే మనం వేస్ట్ అండి. నేను చదవడం వేస్ట్, మీరు వినడం వేస్ట్. అందరం దండం పెట్టి నీళ్ళకి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకు అద్వైతం? ద్వైతంగా ముందు చెబుతారు, అద్వైతంగా చివరకు కన్క్లూడ్ చేసేస్తారు. ఎందుకు ద్వైతం చెబుతున్నారు, ఎందుకు అద్వైతం చివరకు సిద్ధాంతం చేశారనేది నువ్వు గుర్తించాలి. ఆ ఎందుకు అనే దానికి జవాబు రావాలి నీకు. నేను చెబితే కాదు, నీ బుద్ధి చెప్పాలి నీకు. అప్పుడు నీకు నమ్మకం. లేకపోతే నిశ్చయ జ్ఞానం కలగదు. నిధిధ్యాసన చేయలేము. ఈ మననమే నిధిధ్యాసనకు దారి తీయాలి. క్యోంకి కల్పిత నామరూప జగత్ కి నివృత్తి అధిష్టాన్ ఆత్మారూప హై. అదట కారణం. నువ్వు అధిష్టానాన్ని పట్టుకునేసరికి ఇది తేలిపోతుంది. కనుక ఉండేది ఒకటే. మళ్ళీ నామరూపాలు తేలిపోతాయి. తేలిపోతాయంటే అర్థం ఏమిటి? ఎక్కడికి పోతాయి? ఇది అధిష్టానంలో లయమైపోతాయి. అప్పటికి ద్వైతం అద్వైతంలో చేరిపోతుంది. ఇక ఉండేది అద్వైతమేగా. ఇప్పుడు ఆ పాముగా చూస్తున్నావు చీకట్లో, దీపం పెట్టి చూచావు, ఏం జరిగింది? ద్వైతం అద్వైతమైంది. ద్వైతం ఏమిటి? అక్కడ రజ్జువా సర్పమా అనే వికల్పమే ద్వైతం. సర్పం లేదు, ఉన్నది రజ్జువే అని అద్వైతం. లేదు అని అంటే ఆ సర్పం ఎక్కడికి పోయిందని నువ్వు మళ్ళీ అడుగు, రజ్జువులోకి వెళ్ళిపోయింది. రజ్జువులోకి వెళ్ళిపోవడం ఏమిటండి? అంతకుముందు రజ్జు కాకుండా నాకు సర్పం కనపడ్డదే. పిచ్చివాడా, రజ్జువే. సరి అయిన దృష్టితో చూస్తే రజ్జువుగా కనపడుతుంది. నీవు పనికిమాలిన దృష్టి పెట్టుకొని చూస్తే అదే సర్పంగా కనపడదు. అప్పటికి అద్వైతమే ద్వైతంగా కనపడ్డదే. ఆత్మే జీవ జగదీశ్వర రూపంగా కనపడడం
దార్ష్టాంతికానికి ముడిపెట్టో నీకు జ్ఞానోదయం అవుతుంది. ఆత్మా దేహాభిమాన్ త్యాగ్కే పూర్ణ హోతా హై. అన్నిటికీ మూల కారణం ఎవడన్నట్టు మూల కారణము నీకు నువ్వే చేశావు పెద్ద పొరపాటు. దేనికండి? ఈ తేడాకంతా కారణం నువ్వు తెచ్చి నెత్తిన పెట్టుకున్నదే. ఏం చేశానండి నేను? దేహాభిమాన్. ఒక దేహం మేరకే నువ్వు ఎందుకు ఆగిపోయావు? అది నువ్వు చేసిన బుద్ధి తక్కువ. ఆగిపోయానంటే ఏంటండి? దేహమే నేను అనుకోవడమే ఆగిపోవడం. ఆ అనుకునే నేను సర్వము నేను అనుకోరాదు. సర్వము తానయైన వాడెవ్వడు అని నాత్మభౌ. అంటే మీకు గజేంద్రుడు చెప్పదా మీ పయనీరు? వాడి మాట విను. దేహాభిమాన్, దానివల్లనే ఈ తేడా వచ్చింది. నువ్వు జీవుడు అయ్యావు, అది జగత్ అయింది. దానికి సృష్టికర్త ఇంకోటి తయారు చేశావు, ఈశ్వరుడయ్యాడు. 3 అనర్థాలు వచ్చి పడ్డాయి ఒక్క పొరబాటు. జైసే బూందువా నదియా అప్నా నామ రూప్ అహం త్యాగ్ కే సముద్ర రూప్ హోతీ హై. మళ్ళీ నీకు మార్గం చెబుతా విను, సాధన మార్గం. ఒక బూందు అంటే ఒక బొట్టు, ఒక చుక్క, నీటి చుక్కకు బూందని పేరు. బూందీ అని అంటుండలేదండి. బూందీ అనేది ఒక చిన్న బొట్టు అన్నమాట. ఒక ఇంతే ఉంటుంది. అది కలిస్తే ఒక లడ్డు తయారవుతుంది. అలాగే అది కూడా సరిపోతుంది మన అద్వైతానికి. బూంద్, ఆ నీటి బిందువు, ఆ బిందువునే బూంద్ అన్నారు. ఆ నీటి బిందువు ఏంటి? అది ఏదో కాదు, నదియా. అది కొన్ని వేల లక్షల కోట్ల బిందువులు చేరితే నది అన్నావు. అప్నా నామరూప అహం త్యాగకే, అది నేను ఇంతవరకే ఉన్నాననుకుంటే జీవుడు అది వదిలేసి సముద్ర రూప హోతీ హై. ఈ బిందువులే ఇంకా కొన్ని కోటాను కోట్లు చేరితే అదే సముద్రం కదా. సముద్రమైనా, నది అయినా, చెరువైనా, బావి అయినా, నీ పాత్రలో జలమైన బిందువుల సమూహమేనా కాదా చెప్పు? ఇంకేదైనా విజాతీయమైన పదార్థం ఉందా? అదే లార్జ్ స్కేల్ మీద నది, సముద్రాది నామాలు ధరించింది. స్మాలెస్ట్ స్కేల్ మీద ఏ కొంచెమో నీకు కనపడుతున్నది. అందుకని నువ్వు స్మాల్ అయిపోయావు. కారణం శరీరం మేరకే ఉన్నాననుకున్న ఒక జ్ఞాన బిందువు నువ్వు. ఇంకా 4 బిందువులు తయారు చేసుకుంటే వాడు సైంటిస్టు. ఇంకా 10 బిందువులు తయారు చేసుకుంటే ఆర్టిస్టు. ఇంకా కొన్ని 100 చేసుకుంటే వాడు సూపర్ సైంటిస్ట్. ఇంకా అయితే రిలిజియన్, రిచువలిస్టు. స్వర్గం కూడా ఉందన్నాడుగా. జన్మాంతరాల వరకు పోయిందిగా దృష్టి. కనుక బిందువులు పోగు చేసుకుంటున్నాడు. సముద్రం ఎప్పుడవుతాడో తెలుసా? ఇవన్నీ కావు. అఖండమైన జ్ఞానమనే పెద్ద బిందువును పోగు చేసుకోగలిగితే అప్పుడు నీవు బ్రహ్మ స్వరూపుడవు. అయితే అంత పోగు చేసుకునేటప్పటికీ ఈ దృష్టాంతం ఫెయిల్ అయిపోతుంది. దృష్టాంతంలో ఇంకా సముద్రం కనపడుతుంటుంది, బిందువులు కనపడుతుంటాయి. అది సాకారం గనుక. ఆ స్థితికి వచ్చేసరికి అది నిరాకారం అయిపోతుంది గనుక ఇంకా బిందువు సముద్రం అనే తేడా లేదు, అంతా కలిసి ఏకం. అక్కడ దృష్టాంతాన్ని వదిలేయాలి. ఎంతవరకు హెల్ప్ చేస్తుందో అంతవరకు పట్టుకో. ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయి. జబ్ శరీర్ త్యాగతా హై పీచే భలా బురా రహ్ జాతా హై. నువ్వు శరీరం వదులుకో, మరి నీకు మంచి చెడ్డలు ఉన్నాయా చెప్పు? అది ఉన్నంతకాలమే కదా. నువ్వే మాటలు మాట్లాడుతున్నావు. పూర్ణ బ్రహ్మాత్మా జాంతా హూ ఆప్కో. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా పూర్ణమైన బ్రహ్మస్వరూపంగా చూసుకుంటూ ఉండు. పర్ శుభాశుభ్ చూసుకుంటున్నావా అని అడిగాడు. చూసుకుంటున్నావా అని అడిగితే వాడు ఆ శిష్యుడన్నాట, తుమారే వచన్సే, మీరు చెప్పిన మాటను బట్టి. ఇప్పుడు వీళ్ళందరూ అనేది అదేనండి, మీ అనుగ్రహం ఉంటే అంటుంటారు చూడండి. అది మానుకోండి అసలు. యా గురువు గారు మీరు ఆశీర్వదిస్తే దాంతా ఒట్టి మాట. అద్వైతంలో ఈ మాట మాట్లాడడం మహాపరాధం. ఇదంతా ఈ ద్వైత జగత్తులో తీసుకొచ్చి అద్వైతానికి ఆరోపించి చంపుతున్నారు నన్ను. డెత్ బెడ్ మీద ఉన్నాడు మొన్న మా శిష్యుడు, పోయాడులేండి పాపం. నిన్న ఆవిడ నాకు ఫోన్ చేసి నీ ఆశీర్వాదం ఉంటే అన్నది. అమ్మా, నాకే నా ఆశీర్వాదం లేదు. ఈ శరీరము పోతేనే కాదు, బతికొండగానే మృతం తెలుసుకో. చాలా ధైర్యస్తురాలండి.
నేను 4 మాటలు మాట్లాడితే ఇంకా ఆవిడ ఏమన్నదంటే నేను మొండిదాన్ని అయిపోయానండి. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఇదేనండి పరమార్థం. ఇన్నాళ్లు విని ఏమి సుఖం అని ఇన్ని మాటలు ఫోన్లో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం. మంచి ధైర్యం అనేది అలాగే ఉంటూ నేనైనా రేపు అలాగే ఉండాలి, నువ్వైనా అలాగే ఉండాలి. మనల్ని గురించి ఇతరులు మాట్లాడుకుంటుంటారు, తెలుసుకో. ఆ మాటలు మనకు వినపడి సావవు. మనమున్న దశ వాళ్ళకి అర్థం కాదు. కనుక అనుభవం ఎవరిది వారిదే. అది ఏ అనుభవమో చెప్పలేం. అది బ్రహ్మానుభవం అయితే బంగారం, లేకపోతే అంతా సింగారమే. ఎప్పటికప్పుడు రావడం పోవడమే, అందుకు తప్ప మరేం. ఒకరినొకరు బతికించేవాళ్ళు లేరు. అది బాబాలు ఏమైనా చేస్తారేమో, నేను చేయను. వాడేదో చేస్తాడని వాడి దగ్గరికి సావబోయే మనుషులను తీసుకుపోతే ఇక్కడికి ఎందుకు తెచ్చారు మీరు అసలు? ప్రారంధం కొద్దీ ఉంటాడు, లేకపోతే పోతాడని ఈ గొప్ప సుభాషితం చెప్పాడట. ఆ ముఖతః వస్తేనే వీళ్లకు నమ్మకం. నేను నువ్వు ఎప్పుడో చెబుతున్నాం ఈ మాటలు. మానవులకున్నంత పిచ్చి ఆ కుక్కలు నక్కలు మన చీవాట్లు పెట్టాయిగా, మొన్న నిన్న పెట్టాయా లేదా? మాకుండే గొప్ప గుణాలు మీకెక్కడున్నాయి? నోరు ముయ్యమన్నదా కాలభైరవుడి వాహనం వచ్చే? కుక్కకున్న బుద్ధి ఉన్నదా? అందుకనే శౌనకాది మహర్షులు అన్నారు. వాళ్ళని తెలుసా? శౌనకుడంటే శునక స్వభావం ఉన్నవాడని అర్థం. శునక స్వభావం, శునక స్వభావం అంటే శ్రద్ధ. అదే ధర్మరాజు వెంట వచ్చింది. వేదవ్యాసుడికి బుద్ధి లేక రాశాడా? అది కాదండి. మహాభారతం శునకంతో ప్రారంభమైంది తెలుసా? అసలు జనమేజయుడి తమ్ముళ్ళు ఏదో యజ్ఞం చేస్తుంటే పాపం కుక్క పిల్లలు వచ్చాయట. పాపం అవి ఏం చేయలేదట. వాళ్ళు సాగుబట్టి బయటికి పంపించారట. అది పోయి తల్లికి కంప్లైంట్ చేశాయి. మీరు ఏం చేశారా? అక్కడ ఏమైనా పొరపాటు ఏమైనా అబ్బే మేమేం చేయలేదమ్మా, ఊరికి చూడడానికి వెళ్ళాం. నేను వస్తున్నాను ఉండమన్నారు. వాచా జనమేజయుడి వంశం నిర్వంశం అయిపోతుంది, జాగ్రత్త. అది శాపం ఇచ్చిందట ఆ కుక్క. అమ్మా ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? ఏం లేదు, నీ తమ్ముళ్ళు నా పిల్లలను బాధి పంపించారు, నెత్తుర్లు గారుతున్నాయి ఒక పక్క. ఎంతో హత్య అయిపోయినా అయ్యేవాళ్లే పిల్లలు పాపం. ఇలాంటి వంశం ఉంటే ఎంత, పోతే ఎంత? ఇలాంటి రాజులు రాజ్యాలు ఏడవాలే, మేం బాగుపడాలే. ఇది వేదవ్యాసుడు ఎంత గొప్ప సైట్ అయింది. మళ్ళీ ఏం చేశాడు? కుక్కనే పట్టుకొచ్చాడు. చివరి ధర్మరాజు అందరినీ పోగొట్టుకుని ఓ కుక్కను వెంట పెట్టుకుని పోవాలి. కుక్కతో రావాలి, నువ్వు కుక్కతో పోవాలి. కుక్కను తక్కువగా చూస్తున్నావా? దుర్మార్గుడా, నీకు ఆ బుద్ధి ఉన్నదా? అని మనకు బుద్ధి చెప్పడం కాదు మహర్షి. శుని చెయ్యి అశ్వపాకేచ పండిత సమదర్శన అని భగవద్గీత రాసింది ఎవరు? వేదవ్యాసుడు కాదు. అది మహాభారతంలోది కాదా? శుని అంటే కుక్కే కదా. నీకు సమదర్శనం ఎక్కడుందని చీవాట్లు పెడుతున్నాడు మహర్షి. అయ్యా తమ అనుగ్రహంతో అంటున్నాడు. అది జ్ఞాపకం వస్తున్నది నాకు. తుమారే వచన్సే, నా మాట వల్లనట్రా నీకు అనుభవం వచ్చేది? నీవు నిధిధ్యాసనం చేసి అనుభవం సంపాదించాలా? శ్రవణ మననాదుల వలన నీకు వస్తుందా? మాయాప్కో పూర్ణ బ్రహ్మాత్మా జాంతాహం, మీరు చెప్పినందువల్లనట. లేకపోతే వీడికేమీ ఆ కృషి లేదు. నన్ను నేను పూర్ణ బ్రహ్మస్వరూపంగా చూసుకుంటున్నానండి అన్నాడట. పర్ 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 అంటే లేకిన్. అక్కడికి ఆగలేవాడు. అక్కడికి ఆగినట్టేది బాగుండేది. వెంటనే కానీ అన్నాడట. కానీ ఏమయ్యా? శుభ అశుభ శరీరకే స్వభావం ముझे ప్రాప్త అవుతే ఏం చావమంటారండి? ఈ శరీరం వల్ల నాకు శుభం అశుభం రెండూ జరుగుతున్నాయండి. శరీరం వల్ల జరిగితే నీకేమట? నువ్వు పూర్ణ బ్రహ్మం కదా, ఆ మాట మీద నిలబడు. నీకు పూర్ణ బ్రహ్మానుభవం కలిగినప్పుడు శరీరం ఎక్కడ కనపడ్డది నీకో? శరీరం ఆభాస అయిపోలే? నాకు మంచి చెడ్డ జరుగుతున్నదంటేవి, నాకు అంటేవి ఎవరికి కలుగుతున్నదా మంచి చెడ్డ? తిన్ విషయ సం కైసే హోము, ఆ విషయంలో నేను నిష్పక్షపాతంగా ఎలా చూడమంటారండి? ఆసుపత్రి పాలైపోతే అది కూడా నా స్వరూపమని ఎలా చూడాలండి? ఒక శుభకార్యం జరుగుతుంటే ఆనందిస్తున్నానే, అది కూడా స్వరూపమని ఎలా చూడాలండి? ఇక్కడ సుఖం స్వరూపంగానా, అక్కడ దుఃఖం స్వరూపంగానా? సుఖ దుఃఖాలు అనే తేడా నాకు అనుభవంలోకి వస్తున్నప్పుడు నేను బ్రహ్మస్వరూపుణ్ణైనా అనుకొని కూడా ఏం ప్రయోజనం అండి? నాతో మాట్లాడుతుంటారండి కొంతమంది, చీవాట్లు పెడుతున్నాడు చూడండి ఆయన. అనుభవం నీదిరా బాబు, నేను చూడమన్నాను కదా అని నువ్వు నాకు అప్పచెప్పి ఆ మాట అప్పచెబుతున్నావు. మీరు చూడమన్నారు కదండి, నేను చూస్తూనే ఉన్నాను. నీ మొఘం చూస్తున్నావు, నువ్వు చూస్తే ఈ ప్రశ్నే వేయవు. నువ్వు ప్రశ్న వేశావంటేనే నీకు అనుభవం లేదు, పూర్ణానుభవం అంతకన్నాలే. తిన్ విషయ సం కైసేహం, నేను సమంగా ఎలా చూడాలండి సుఖ దుఃఖాలను? సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయు, ఎలాగండి చూడు?
मैं देखता हूं कि शुभ विषय प्रसन्न అనుభవ విషయ అప్రసన్న. ఒకటి నాకు అనుకూలిస్తే ప్రసన్నంగా ఉంటుంది మనసు, లేకపోతే అప్రసన్నమైపోతుంది. జోమై పూర్ణాత్మాహుతో నహో నా చాహియే. నేను పూర్ణస్వరూపుణ్ణే అయితే నాకు ఈ తేడా కనపడకూడదు కదా, మరి కనపడుతున్నది. నువ్వు చేయగలవు, ఈ ప్రశ్న వేయగలవు? అసలు ఎంతమందికి చీవాట్లో తెలుసా ఇది? మాకంతా తెలిసిపోయింది అనుకునే వాళ్ళకు కూడా, మహానందంగా ఉన్నదనుకునే వాళ్ళకు కూడా చంపబడి కొట్టినట్టు మాట్లాడుతున్నారు కాంబ్లీ వాళ్ళు. హే పుత్ర, ఇదే నీ ప్రశ్న? తో ఆప్ హీ కహతా హై, నువ్వే అంటున్నావు కదరా. ఇప్పుడు నీ మాటకు నువ్వే అడ్డు తగులుతున్నావు, నేను చెప్పక్కర్లేదు. తో ఆప్ హీ కహతా హై మై దేఖతా హూ, నేను చూస్తున్నాను అని అంటున్నావా లేదా నువ్వు ఇప్పుడు? ఏమన్నానండి? శుభము కలుగుతుంటే చూస్తున్నాను, అశుభము కలుగుతుంటే చూస్తున్నాను. ఈ శుభాశుభాలు నాకు ఎందుకు కలుగుతున్నాయి, ఎలా కలుగుతున్నాయి, ఇవి నాకు అనుభవానికి వస్తున్నాయి అని అంటున్నావా లేదా? అదే ఆన్సర్. ఏమండి, నేను ప్రశ్న వేస్తే అది ఆన్సర్ అంటారు ఏమిటండి? ప్రశ్నే ఆన్సర్ రా పిచ్చివాడా. అసలు ఒక రహస్యం చెప్పమంటారా? క్వశ్చన్ పేపరే ఆన్సర్ పేపర్, ప్రాబ్లమే సొల్యూషన్. ఇది మీకు కొంచెం జాగ్రత్తగా విచారణ చేస్తే గాని తెలిసే విషయం కాదు. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆన్సర్. క్వశ్చన్ ఏంటంటే ముడుచుకుపోయిన రబ్బరు, సాగదీసిన రబ్బరు ఆన్సరు, ముడుచుకుపోయిన రబ్బరు ప్రశ్న. ఇది నోట్ చేయి, తమాషగా ఉంటుంది. వివరిస్తే ఆన్సర్ అండి, సంకుచితమైతే ప్రశ్న అండి. ఇదెంత బాగుందండి. మరి నేను చూస్తున్నాను, నాకు కష్ట సుఖాలు కలగటం నేను గమనిస్తున్నాను అని అంటున్నావే. నువ్వు గమనిస్తే నీదవుతుంది ఆ కష్టం, నీదవుతుంది ఆ సుఖం. నువ్వు గమనించక దాంతో ఏకమవ్వడం వల్లనే ఈ కంప్లైంట్. అది దాంతో నేను ఏకమైపోతున్నానే అనేటప్పుడు కూడా నువ్వు ఏకమవ్వలే. నేను దానితో, చూడు బాగా, నేను ఆ నేనెవరు, దానితో ఆ దానెవరు, ఏకం అవడం ఏమిటి? ఇంత దూరం నువ్వు గమనిస్తే నువ్వు ఏకం ఎలా అవుతావు? నీకు సుఖ దుఃఖ అనుభవం ఎక్కడ? అదే విచారణ. తో ఆప్ హీ కహతా హై, నువ్వే చెబుతున్నావు కదరా. మై దేఖతా హూ అని శుభాశుభ విషయ హర్ష శోకి హోతా హూ అంటున్నావు. శుభాశుభ విషయాల్లో నాకు హర్షశోకాలు నేను అనుభవిస్తున్నాను. నేను అనుభవిస్తున్నది ఫలానా. మూడొచ్చాయా? త్రిపుటి. इससे ये सिद्ध हुआ तू हर्ष शोक को देखने वाला है, हर्ष शोक किसी और को होता है. నువ్వు వాటిని దేఖనే వాలావే గాని అనుభవ కర్నే వాలా కాదు. అవి ఎవరివో నువ్వు తోసేస్తున్నావు. ఇప్పుడు ఒక ఊరేగింపు వస్తున్నది, పెళ్లి ఊరేగింపు. నేను కిటికీలో నుంచి చూస్తున్నా. నేను దేఖనే వాలానా, కర్నే వాలానా? నేను వాళ్ళలో కలిసి పోతున్నానా, లేకపోతే ఊరిగా చూస్తూ ఉన్నానా? ఆ చూస్తూ ఉన్నప్పుడు ఆ కష్ట సుఖాలు నావి కావు. దానిలో ప్రవేశించాను, సత్యానే, అవి నావి. ఆ ప్రవేశించడమే తాదాత్మ్యం, ఆ చూస్తూ ఉండడమే నిర్లిప్తత. అదే అభిమానం అనేది. అభిమానం అని అంటే దాన్ని పూసుకోవటం, ఒళ్ళంతా బురద పూసుకున్నాడు. మనం తెలుగులో కూడా అంటుంటాంగా, ఎందుకురా పూసుకుంటావు ఊరిగా, అది ఇది దారిని పోయి శని ఎత్తికి తెచ్చుకుంటావు. చాలా గొప్ప భావాలండి. बुद्धिमान को सैन ही बहुत है, मूर्ख सारी आयु सत्संग से बितावे तो भी कोरा का कोरा रहा है. గుడివాడేవాడు సత్సంగం ఎంతకాలం చేసినా హిమానం చీవాట్లు పెడుతున్నాడు. మనం భరించవలసిందే. పెద్దల చీవాట్లు ఎంత భరిస్తే అంత ఆరోగ్యం. ఎందుకంటే అప్పటికైనా బుద్ధి వస్తుందేమో. సారీ ఆయు, మొత్తం జీవితమంతా నువ్వు శ్రవణం చేయి, వేస్ట్. ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. సత్సంగలో కూర్చున్నా కూడా ఒక ప్రెజెంట్ వేసుకుంటాను. సార్ నేను మాకు పని ఉన్నది, వెళ్ళిపోతాను. స్టూడెంట్స్ కొంతమంది రావడం, నమస్కారం సార్, అట్లా ఉంది. వాడు కూర్చుంటాడా, వింటాడా, చస్తాడా? జైసే గంగా మే పత్తర్ కోరేకే కోరా రహ జాతే హై. ఆయన గంగా నది ఎంతకాలం నుంచి చూశాడో, ఎన్నాళ్ళు స్నానాలు చేశాడో ఏమో పాపం. గంగలో ఒక పెద్ద బండ ఉన్నది. ఆ బండ ఎంతకాలం నుంచో ఆ గంగా నదిలో ఉంటూనే ఉన్నది. దాని కఠినత్వం ఏమైనా పోయిందా?
దీని ద్రవత్వం ఏమైనా దానికి సంక్రమించిందా? దాంతో సాంగత్యం ఎంతకాలం ఉంటే మాత్రం తన స్వభావాన్ని అది పోగొట్టుకోగలిగింది. ఆ కుక్క తోక